ఈరోజు భాష్యం సిబిఎస్ఈ స్కూల్ యాన్యువల్ డే సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. మరియు గౌరవ సిఓ గారు చైతన్య గారు, డీన్ అర్చన గారు, ప్రిన్సిపల్ మేడం సలోమణి గారు, మిగతా టీచర్స్, మా ఎక్స్ మేయర్ జక్కా వెంకటరెడ్డి గారు, మా స్థానిక కార్పొరేటర్ మహేష్ గారు, అదే మాదిరిగా నన్ను ఇక్కడికి రప్పించిన మా శ్రీరాములన్న గారు, పేరెంట్స్, స్టూడెంట్స్, టీచర్స్ అందరికి కూడా, ఫోటోగ్రాఫర్స్, పత్రికా మిత్రులకు కూడా నా నమస్కారం. చాలా సంతోషం నన్ను ఇక్కడ ఇన్వైట్ చేసినందుకు. నేను కూడా చాలా హ్యాపీ ఉన్నా. ఎందుకంటే ఇక్కడ మీరందరూ కూడా నాకు ఓటు వేసి మీ ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. దానికి కూడా ధన్యవాదాలు మీ అందరికి కూడా. నా కోసం పూర్తిగా మీకు తెలియదు. టీవీలల్లా ఎమ్మెల్యేగా 2 సార్లు ఓటేసి గెలిపించారు. పోయిన 18లో కూడా ఓటేస్తే మంత్రి అయినా, మొన్న ఓటేస్తే మళ్ళీ ఎమ్మెల్యే అయినా, అంతకుముందు 14లో ఓటేస్తే ఎంపీ అయినా. నా బ్యాక్గ్రౌండ్ కొద్దిగానే తెలిసి ఉండొచ్చు, కొద్దిగా నేను చెప్తా పూర్తిగా బ్రీఫ్గా. ఒక మనిషి సక్సెస్ అది కరెక్టే. పాలమ్మినా, పువ్వులమ్మినా, బోర్వెల్ నడిపించినా, కాలేజీలు పెట్టా, కష్టపడ్డా, సక్సెస్ అయినా, ఈ వరల్డ్ ఫేమస్ అయింది. ప్రపంచంలో ఫేమస్ ఎక్కడుంటే అక్కడ. ఎందుకంటే అంత నాది 1976 నా మ్యారేజ్ అయింది. 1976 అంటే 48 ఇయర్స్ అయింది నా పెళ్ళై. 48 ఏళ్ల కింద నా పరిస్థితి. ఎందుకంటే నా ఓటర్స్ కూడా మీకు చెప్పాలి, తెలవాలి నా సంగతి. మీ ఎమ్మెల్యే ఎసుంటోడు ఎటువంటి ఏం చేస్తున్నా అనేది కూడా తెలవాలనే చెప్తున్నాను. 48 ఇయర్స్ కింద నా పెళ్ళి అయినప్పుడు నా పరిస్థితి ఒక సైకిల్, 2 పాల క్యాన్లు, మిల్క్ వెండర్ లేనప్పుడు. అది కూడా సైకిల్ మీద ఒక సైకిల్, 2 పాల క్యాన్లు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి గుర్తా? ఇండియాలో బిగ్గెస్ట్ ఎడ్యుకేషనలిస్ట్ ఇండియాలోనే, నా తెలంగాణ 3 డీమ్డ్ యూనివర్సిటీలు ఉన్నాయి. ఎన్ని? 3. 1 కాదు, 2 కాదు, 3. 500 ఎకరాలలో నా ఇన్స్టిట్యూషన్స్. నా దగ్గర మెడికల్ కాలేజీలు 2, ఇంజనీరింగ్ 13, మళ్ళా 3 యూనివర్సిటీలు. దేశంలో ఎవరికి లేవు మీ ఎమ్మెల్యేలకు ఉన్నట్టు, మీ ఎమ్మెల్యేకు ఉన్నట్టు. 50,000 మంది టీచర్ స్టూడెంట్స్, ఇంజనీరింగ్ స్టూడెంట్సే. మళ్ళా 10 సిబిఎస్ఈ స్కూల్స్. నాకు 10 సిబిఎస్ఈ స్కూల్స్. మా తమ్ముళ్ళే కాకుండా, మా అల్లుడు కాకుండా, మా అల్లుడు ఎవరో గుర్తా? మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి. అట్లా ఈ 48 ఏళ్ళ పెద్ద సంస్థలు నెలకొల్పినా, మళ్ళీ ఎంపీ అయినా, మినిస్టర్ అయినా, ఇప్పుడు ఎమ్మెల్యే అయినా. అంటే ఒకటే జీవితంలో. మళ్ళీ మా తాతలు ఎవరు పొలిటిక్స్ లో లేరు. మా తాతలు, మా నాయనలు ఎవరు కూడా రాజకీయంలో లేరు. ప్రొఫెసర్లు గారు, టీచర్లు గారు, డాక్టర్లు గారు. ఇవన్నీ కూడా నేనే చేసిన. నేను కష్టపడి చేసిన. అంటే ఇవి అన్ని కూడా సాధ్యమైతాయా? ఒకటే జీవితంలో ఒక సింపుల్ మ్యాన్ కు, ఒక లో ప్రొఫైల్ మ్యాన్ కు, ఒక ఆర్డినరీ మిల్క్ మ్యాన్ కు. కానీ అవి సాధించి చూపించిన. కాబట్టి
అదృష్టం అనేది మనకు బజార్లో దొరకదు. అదృష్టం అనేది మన చేతనే ఉంటది. భగవంతుడు అనేది కూడా మన దగ్గరనే ఉన్నాడు, ఎక్కడనో లేడు. నా సక్సెస్ కు నీకు 4 మంత్రాలు చెప్తా మీ అందరికి కూడా. ఒక పాలమ్మినోడు ఇవాళ ఇంత పెద్దగా ఏంటంటే దాని వెనుక డిసిప్లిన్, రెస్పెక్ట్ గా ఉండాలి, హార్డ్ వర్క్ చేయాలి. ప్రతి నిమిషానికి పని చెప్పినా, 10 రూపాయలు ఉంటే 100 రూపాయల పని చేసినా, హోంవర్క్ చేసినా, ప్లానింగ్ చేసినా, ఇంత పెద్ద ఎత్తున మీ ముంగట సక్సెస్ అయి నిలబడ్డా. ఎంతో మంది లక్షల మంది ఇంజనీర్లను తయారు చేస్తా, వరల్డ్ క్లాస్ ఇంజనీర్లను ఇప్పుడు కూడా తయారు చేస్తున్నా, వరల్డ్ క్లాస్ డాక్టర్లను తయారు చేస్తున్నా, మంచి మంచి సైంటిస్టులను తయారు చేస్తున్నా. నా యూనివర్సిటీలలో 200 కోర్సులు ఉన్నాయి. ప్రపంచంలో ఎన్ని కోర్సులు ఉన్నాయో అవన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి. పిహెచ్డీలు కానీ, ఎంఎస్సీలు కానీ, అగ్రికల్చర్ కానీ, హెల్త్ సైన్స్ కానీ, ఎంబీబీఎస్ కానీ, ఇంజనీరింగ్ లా రోబోటిక్ కానీ, ఏఎల్ఎంఎల్ కానీ, రకరకాలు. మొన్న 3 months ముందు ఒక యూనివర్సిటీ తీసుకొచ్చిన. భారతదేశంలోనే ఫస్ట్ టైం భారతదేశం